ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. ఈ రోజు మేము ఇంటి నుంచి కార్లో వాడపల్లికి స్టార్ట్ అవుతున్నాం. మీరు ఇప్పటి వరకు వెళ్ళకపోతే మాతో మీరు కూడా ట్రావెల్ చేయండి. ఇంట్లో నుంచి మేము 7 o'clock కి స్టార్ట్ అయ్యాం సాటర్డే మార్నింగ్. చాలా సర్చ్ చేసిన తర్వాత కార్ ని లాస్ట్ కి ఫిక్స్ అయ్యాం. ఫాస్టాగ్ ఎక్స్పైర్ అయింది. సో మధ్యలో హైవే మీద డాడీ ఆపారు. సో అప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మమ్మీ మార్నింగ్ పులిహోర చేశారు పూజకి. సో అదే బ్రేక్ఫాస్ట్ కింద తెచ్చారు. సో 10 o'clock కి డాడీకి బ్రేక్ కావాలి అంటే టీ దగ్గర ఆపారు. మేము అప్పటికి అన్నవరం క్రాస్ అయ్యాము. అక్కడే కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. అసలు డాడీ ఒక 2 to 3 months నుంచి అంటున్నారు వాడపల్లి వెళ్ళాలి, ఎలా వెళ్దామని. సో అన్ని చూసి సర్చ్ చేసిన తర్వాత కారే బెటర్ అని చెప్పి కార్ నుంచి స్టార్ట్ అయ్యాము. డాడీ ఇది మొక్కుకున్నారు అంట. సో అందరూ అంటున్నారంట చాలా ఫేమస్ అయింది వాడపల్లి టెంపుల్, వెళ్తే కోరికలు తీరుతాయని. సో అందుకే డాడీ చాలా పట్టుపట్టి తీసుకెళ్తున్నారు. సో మేము కూడా ఎప్పుడు చూడలేదు కదా అని మేము స్టార్ట్ అయ్యాం. బట్టి చూడు ఎర్రమట్టి ఆ బట్టి రాజమండ్రి క్రాస్ అయ్యేసరికి 1:30 to 2 అయింది. సో అప్పుడు ఇంకా అక్కడ పార్సల్ తీసుకున్నాం. వెజ్ మీల్స్ చాలా ఎక్కువ ఎండ్ ఉంది. సో ఒక మంచి చెట్టు కింద ఆపుకొని అందరం ఇలా లంచ్ చేస్తున్నాం. ఫస్ట్ రావులపాలెం వెళ్ళాం. అక్కడ ఆర్కే రెసిడెన్సీలో రూమ్ బుక్ చేసి పెట్టుకున్నాం. సో అక్కడ లగేజ్ పెట్టేసి రెడీ అయి నీట్ గా ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి వెళ్తున్నాం. రూమ్ లో ఏసీ ప్రాబ్లం వచ్చింది, అది కంప్లైంట్ చేసాము. రూమ్ నుంచి మళ్ళీ టెంపుల్ కి ఒక 10 kilometer డిస్టెన్స్ ఉంది. 10 kilometers కదా అని ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అనుకుంటే టెంపుల్ దగ్గరికి వచ్చి చూస్తే ఇలా స్టాప్ పెట్టేశారు. అన్ని బ్యారికేడ్స్ పెట్టేసి ఉంచారు. సో చుట్టూరు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. సో ఇంకొక 20 kilometers ఎక్స్ట్రా అయింది టెంపుల్ కి వెళ్లేసరికి. బట్ చుట్టూ చూడడానికి సరౌండింగ్స్ చాలా బాగున్నాయి. అన్ని జాస్మిన్ ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్, హైబిస్కస్ అన్ని కనిపించాయి. చాలా బాగుంది. కార్స్ అన్ని పార్క్ చేస్తున్నారు. అండ్ టికెట్ ఒక 20 to 30 rupees ఉంటుంది. అక్కడ మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. చూస్తే చాలా ఖాళీగా ఉందన్నమాట. ఇక్కడ పువ్వులు తీసుకున్నాం. అండ్ పువ్వు 1 rupee కాయిన్. 7 times ప్రదక్షిణ చేసినప్పుడు హుండీలో 1 rupee కాయిన్ వేసి పువ్వుతో దండం పెట్టుకుంటాం. ఆల్రెడీ 2 days బ్యాక్ నా కాలుకి ఇంజురీ అయింది. బట్ ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు కొంచెం పెయిన్ వచ్చింది. బట్ మనం అనుకుంటే ఏదైనా చేయగలం అనే దానికి ఇదే ఎగ్జాంపుల్ అనుకున్నాను. సో మంచిగా ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేశాను. లైట్ గా పెయిన్ వచ్చినా సరే అన్ని ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని 200 టికెట్ కి లోపలికి దర్శనంకి వెళ్ళాము. చాలా వీడియోస్ చూసా, అందులో అందరూ సాటర్డే ఖాళీ ఉండదు అని అన్నారు. బట్ మేము వెళ్ళేసరికి చాలా ఖాళీగా ఉంది. సో 200 rupees దర్శనంలో మాకు ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం మొత్తం అయిపోయింది. అండ్ చాలా బాగా అయింది దర్శనం అయితే. ఎవరైనా వాడపల్లి వెళ్దాం అనుకుంటే మార్నింగ్ వెళ్ళారనుకోండి, సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది. అదే ఈవినింగ్ చేసి వెళ్లారనుకోండి దర్శనంకి, చాలా ఫ్రీగా అండ్ ఖాళీగా దర్శనం అవుతుంది. సో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయినాక బయట ఇలా స్టాల్స్ ఉంటాయి. సో అలా చూస్తున్నాం ఏం తీసుకుందామని. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఫ్రెష్ గా పూతరేకులు అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. రిటర్న్ అయినప్పుడు మెయిన్ సైడ్ నుంచి వెళ్ళాము. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి పూతరేకులు తీసుకున్నాం. చాలా అలసిపోయాం కాబట్టి రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. అండ్ మార్నింగ్ లేచి రాజమండ్రికి రెడీ అవుతున్నాం. మేము రిసైడ్ అయినది రావులపాలెం ఆర్కే రెసిడెన్సీ. అక్కడ అదే చాలా ఫేమస్. ఎక్కడ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూసినా సరే దాని గురించి చెప్తున్నారు. సో అక్కడే టిఫిన్ కూడా చేసాం మార్నింగ్. ఇప్పుడు మేము ఆత్రేయపురం వెళ్ళాలా లేదంటే ఎక్కడికి వెళ్ళాలి, రాజమండ్రి డైరెక్ట్ గా వెళ్ళిపోవాలా అని చూస్తున్నాం. అందరూ ఒక్కొక్క ఫోన్ తీసుకొని ఆడుకుంటున్నారు. మా అక్క, మా డాడీ, జస్సు, నేను మాత్రమే వీడియోస్ తీసుకుంటున్నాం. చరణ్ నాన్న మా ఇంట్లో ఉన్నారు కాబట్టి చరణ్ అలా మాటికి ఫోన్ చేస్తూనే ఉంటున్నాడు. ఇంకా చాలా థింకింగ్ చేసిన తర్వాత ఇంకా రాజమండ్రి స్టార్ట్ అయిపోదామని స్టార్ట్ అయ్యాం. 2 hours లో రాజమండ్రి రీచ్ అయిపోయాం.
మధ్యలో బాగా పడుతుంది మిర్చి. ఫైనల్ గా రాజమండ్రి సిటీలోకి వచ్చేసాం. కార్ లో ఉన్నంతసేపు ఒకటే చూస్తున్నాం, రాజమండ్రిలో ఏం ఫేమస్ ఉన్నాయి, ఫుడ్ ప్లేసెస్ ఇక్కడ ఏం ఫేమస్ ఉన్నాయని వ్లాగర్స్ ఛానల్స్ అన్ని చూస్తున్నాం. సో మాకేం దొరకలేదు. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అని ఉంది, సో దానికి వెళ్దాం అని అనుకున్నాం. మోస్ట్లీ గోదావరికి పుష్కరాలకి వస్తాం, సో ఈ రోజు ఖాళీగా ఉంది కదా అని బోట్ ఎక్కుదామని ఆలోచిస్తున్నాం. ఇక్కడ నేను వీడియోగ్రాఫర్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. చూసారా ఎంత ఎస్థెటిక్ గా షార్ట్స్ అన్ని క్లిక్ చేస్తున్నాను. బోట్ రైడ్ అంతా 10 మినిట్స్ ఉంది. జషుకి, మమ్మీకి, నాకు, డాడీకి, అక్కకి టోటల్ గా 100 రూపీస్ చార్జ్ చేశారు. అందరినీ సేఫ్టీ కోట్స్ వేసుకోమన్నారు, బట్ మధ్యలోకి వెళ్తే చూడడానికి చాలా బాగుంది అని కోట్ విప్పేసి ఫొటోస్ తీసుకున్నాం. మీరు కూడా ఈ బోట్ రైడ్ కి వెళ్తే ఎలా అనిపించింది మీకు కామెంట్ చేసి చెప్పండి. మేడం గారు సరిగ్గా కూర్చోట్లేదని వాళ్ళ అమ్మ ఒకటి వేసినట్టున్నారు, అందుకే సైలెంట్ గా కూర్చున్నారు. అదే మీరు కూడా వెళ్ళలేదు కదా గోదావరి, సో నాతో మీరు కూడా చూసేయండి. 10 మినిట్స్ పోర్ట్రేట్ అయిపోయింది. ఇక్కడ చిన్న అబ్బాయి డ్రాయింగ్ బుక్స్ అమ్ముతుంటే జషుకి, చరణ్కి 2 తీసుకున్నాను. ఒక 10 మినిట్స్ వీడియోలో మేము తిరిగిన 2 days ట్రిప్ మొత్తం చూపించలేను కదా, సో అక్కడక్కడ బిట్స్ మాత్రమే చూపిస్తున్నాను. వాడపల్లి ట్రిప్ మొత్తం షార్ట్ వీడియోస్ లో కూడా చూపించాను, సో ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి. ఫస్ట్ డెంటల్ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు GSL కూడా చూసాము, బట్ ఇక్కడ చాలా దూరం అని జాయిన్ అవ్వలేదు. అండ్ మేము నెక్స్ట్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ కి వచ్చాము. చాలా మంచి రివ్యూస్ విన్నాం, సో లంచ్ చేయడానికి ఇక్కడ స్టాప్ అయ్యాము. అప్పటికే టైం 1 అయింది, చాలా ఆకలిస్తుంది. ఫాస్ట్ గా తిందామంటే చాలా మంది జనాలు ఉన్నారు కదా, సో మేము ఎక్కడైనా ప్లేస్ వెతుక్కొని నీట్ గా కూర్చొని ప్రశాంతంగా తిందామని ఇక్కడికి వచ్చాం. ఎంత ఎక్సైట్మెంట్ అయితే ఉందో అంతా పాడైపోయింది ఫుడ్ తిన్న తర్వాత. నీకేమైనా ఫుడ్ నచ్చిందా? బాలేదు కదా, ఇంకా మీల్స్ తీసుకుంటే బెటర్ కదా. మటన్ అంటే మేమైతే ఇప్పుడు బీఫ్ తినలేదు, బట్ మా డాడీకి టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది అంట, సో మా డాడీ బీఫ్ అని అంటున్నారు. అండ్ దమ్ బిర్యానీ అన్నారు, అసలు దమ్ కూడా లేదు, జస్ట్ ప్లెయిన్ పులావ్ రైస్ అది. మాలా మీరు కూడా మోసపోయి కొబ్బరి మామిడికాయలు అస్సలు కొనొద్దు గైస్, అన్ని పాడైపోయి ఒక్కటి కూడా టేస్ట్ లేదు, అన్ని పడేసాము. అండ్ కొంచెం రసాలు గానీ లేదంటే సూరన్రిక అయితే చాలా బాగుంటుంది. చూపించే ప్లేస్ మందే గైస్. పల్లెటూరులో చేయడానికి మనకి అంతగా ఎక్కువ వర్క్స్ ఉండవు, జస్ట్ నేచర్ తో కనెక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ట్రీస్, ప్లాంట్స్, యానిమల్స్ అన్ని పెంచుకుంటూ చాలా బాగుంటుంది లైఫ్. ఇక్కడ వెళ్ళాక చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మేము ఉండే దగ్గర పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ చూసారా ఎంత నేచురల్ గా ఉందో. గాలి కూడా చాలా బాగుంది. చిన్న మేకపిల్ల చాలా నచ్చింది, ఎవరైనా నాకు గిఫ్ట్ చేయండి. గాలి చాలా ఎక్కువ వేస్తుంది అండ్ ఇప్పుడు వర్షం పడేలా కూడా ఉంది. ఇక్కడ మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు రిలేటివ్స్ అందరితో మాట్లాడుతున్నారు, అలా కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు. మేము మాత్రం నేచర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ కదా వర్షం వస్తుందని రిటర్న్ వెళ్ళినప్పుడు చూడండి ఎంత పెద్ద వర్షం వచ్చింది. ఇంకా ఈ రోజు మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి చాలా అలసిపోయాం, రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం వైజాగ్. మీకు నా ఈ చిన్న ట్రావెల్ వ్లాగ్ నచ్చింది అంటే నన్ను ఫాలో చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇంకా మీరు చూడాలి అనుకుంటే. సో బై బై అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు.